హాయ్! హలో ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మి. గుడికి భక్తితో కన్నా కూడా కమ్మని పులిహోర తినటానికి చాలా సార్లు వెళ్తూ ఉంటాం కదా! అలాంటి కమ్మని పులిహోర ఇంటిల్లిపాదికి నచ్చేలాగా ఇంట్లోనే ఎందుకు ప్రిపేర్ చేయకూడదు? ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్‌తోనే జస్ట్ 2 నిమిషాల్లో టెంపుల్ స్టైల్‌లో పులిహోర లాగా మనము ఇంట్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా? ఇంటిల్లిపాదికి ఖచ్చితంగా నచ్చుతుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్‌లోకి పెద్ద నిమ్మ పండు సైజ్ అంత చింతపండుని తీసుకొని ఇందులో కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసి ఒక అరగంట పాటు చింతపండును నాననివ్వండి. ఈలోపు మనము పౌడర్‌ని ప్రిపేర్ చేద్దాం. పులిహోర పౌడర్‌ని ప్రిపేర్ చేయడానికి స్టవ్ మీద కడాయి పెట్టి ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు, హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకోవాలి. ఇక్కడ నేను పావు కేజీ రైస్‌తో పులిహోర చేయడం కోసం చూపిస్తున్న క్వాంటిటీ. సో, దీన్ని బేస్ చేసుకొని మీరు ఎన్ని కేజీల పులిహోర అయినా కూడా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. ఇప్పుడు వీటిని మంటని లో ఫ్లేమ్‌లో ఉంచి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్‌లో ట్రాన్స్‌ఫర్ చేసుకొని బాగా ఫైన్ పౌడర్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్‌ని ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసి పక్కనుంచండి. మనము జనరల్‌గా చింతపండు పులిహోర చేయాలంటే చింతపండు గుజ్జు తీయడానికి చాలా టైం పడుతుంది. అలా కాకుండా ఇలా నానబెట్టుకున్న ఈ చింతపండుని మిక్సీ జార్‌లో వేసి అలాగే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా మెత్తటి పేస్ట్‌లాగా గ్రైండ్ చేసుకోవచ్చు. చూసారా? చింతపండు గుజ్జు కూడా నిమిషాల్లో రెడీ అయిపోయింది. సో, ఇప్పుడు మనము పులిహోరని ప్రిపేర్ చేద్దాం. ఇక్కడ నేను పావు కేజీ అన్నాన్ని రెగ్యులర్‌గా ఎలా అయితే ఉడికిస్తామో అదే విధంగా ఉడికించి చల్లార్చుకున్నాను. ఇప్పుడు ఈ అన్నంలో కొద్దిగా పసుపు, అలాగే పులిహోరకి ఎప్పుడు కూడా ఆవ నూనె అయితే చాలా బావుంటుంది. ఇక్కడ నేను ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసి ఈ అన్నానికి పసుపు అలాగే ఈ నూనె బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఈ అన్నాన్ని పక్కనుంచి స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్‌ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు పూర్తిగా మీ ఆప్షనల్ క్వాంటిటీ కావాలంటే పెంచుకోవచ్చు. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు వేసి మంటని లో ఫ్లేమ్‌లో ఉంచి బాగా ఎర్రటి రంగు వచ్చే వరకు వేపండి. ఇలా వేపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా ఆవాలు, అలాగే కొంచెం అంత కరివేపాకు, అలాగే ఒక 2 లేదా 3 ఎండుమిర్చి, అలాగే కొద్దిగా ఇంగువ వేసి ఒక నిమిషం పాటు వేపండి. ఇలా వేపుకున్న ఈ తాలింపు మొత్తాన్ని కూడా ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసి పక్కనుంచండి. ఇప్పుడు ఇదే కడాయిలో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్‌ని యాడ్ చేసి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత మన గ్రైండ్ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా యాడ్ చేసుకోవాలి. గుజ్జు ఎక్కువ నీళ్ళు యాడ్ చేశారనుకోండి ఉడకడానికి చాలా టైం పడుతుంది. సో, చూసుకొని ఈ మిక్సీ జార్‌లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసి ఇందులో యాడ్ చేసుకోండి. సో, ఇప్పుడు ఈ చింతపండు గుజ్జులోకి కొద్దిగా పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్ట్, అలాగే 2 లేదా 3 పచ్చిమిర్చి మీరు తినే కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి. అలాగే పులిహోరలో మనం వేసే ఉప్పు, కారం, పులుపు అన్నింటిని బ్యాలెన్స్ చేయడానికి కొద్దిగా బెల్లం. స్వీట్ కాస్త ఎక్కువ ఉన్నా పర్లేదు పులిహోర అనుకున్నప్పుడు ఇంకాస్త ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే నార్మల్‌గా ఉండేలాగా యాడ్ చేశాను. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి బాగా ఉడికి ఇలా చింతపండు బాగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. మంటని లో ఫ్లేమ్‌లో ఉంచి బాగా దగ్గర పడే వరకు ఉడికించండి. చూసారా? మనకు చింతపండు గుజ్జు బాగా ఉడికి ఈ మాత్రం దగ్గర పడితే సరిపోతుంది. ఇలా దగ్గర పడిన ఈ చింతపండు గుజ్జుని ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న అన్నంలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ చింతపండు గుజ్జు మొత్తాన్ని కూడా అన్నంలోకి యాడ్ చేసి ఈ చింతపండు గుజ్జు అన్నంలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీస్ అన్నీ కూడా పావు కేజీ అన్నానికి కరెక్ట్‌గా సరిపోతాయి. సో, మీరు దీన్ని బట్టి ఎన్ని కేజీల పులిహోర అయినా కూడా ఈజీగా ప్రిపేర్ చేయగలుగుతారు. సో, ఇలా చింతపండు పులిహోర అన్నం మొత్తం పట్టేలాగా నీట్‌గా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందులో ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న పోపుని యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్‌ని కూడా యాడ్ చేసుకొని పులిహోర మొత్తం అంతా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. మనం పులిహోరలకి ప్రిపేర్ చేసిన ఈ పౌడర్ ఎన్ని రోజులైనా స్టోర్ ఉంటుంది. కానీ ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా ప్రిపేర్ చేసుకుంటే వచ్చే టేస్ట్, ఆ అరోమా, ఫ్లేవర్ చాలా బావుంటుంది. సో, స్టోర్ చేసుకునే బదులు ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోండి. సో, ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత వేడి వేడిగా టెంపుల్ స్టైల్‌లో చింతపండు పులిహోర రెడీ. మనము ఇక నుంచి
పులిహోర ప్రసాదం కోసం టెంపుల్‌కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంటిల్లిపాదికి నచ్చేలాగా ఇంట్లోనే చిటికెలో ప్రిపేర్ చేయొచ్చు. చూపించడానికి కాస్త పెద్ద వీడియో అయినా మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఈ మాత్రం టైం పడుతుందని నేను ఎక్స్‌పెక్ట్ చేశాను. నా ఎక్స్‌పెక్టేషన్స్ కరెక్టే అయితే మీ అందరికీ తప్పకుండా నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. సో, ఇవాల్టి మన రెసిపీ చింతపండు పులిహోర ఎలా చేయాలో చూసేసారు కదా! సో, లేట్ చేయకుండా ఈసారి మీరు ట్రై చేయండి. మీకెలా కుదిరిందో కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. అలాగే వీడియో నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా షేర్ చేయండి. ఈ పులిహోర చూడటానికి అచ్చంగా టెంపుల్ స్టైల్‌లో భలే ఉంది కదా! చూస్తుంటేనే నోరు ఊరుతుంది. సో, కదా! ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.